అక్కడ ఈ దేవాలయానికి సంబంధించి ఈ కళ్యాణ మహోత్సవం ఇంత వైభవంగా జరగటానికి నీళ్లు కావాలి కాబట్టి యాజమానానికి బిందె నీళ్లు కావాలి, తొందరగా బిందె నీళ్లు కావాలి. మన పెనగంచిప్రోలు ప్రధాన అర్చకులు సూర్యబాబు గారి సువర్ణ హస్తాలం ఇచ్చి మరి అమ్మవారి అలంకార మహోత్సవం కూడా కనీసం మన తెలంగాణలో ఎక్కడా కూడా జరగని విధంగా మన తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణం నిన్న పెనగంచిప్రోలులో చూసిన వాళ్ళకి ఇవాళ ఇక్కడ చూసిన వాళ్ళకి పెద్ద తేడా అనిపించదు. ఇంకా ఇంకా చెయ్యాలనే కుతూహలం కమిటీ వారికి కలుగుతుంది. ఇక్కడ మెయింటెనెన్స్ చేసే వారికి మీరందరూ కూడా రావడమే సహకరించటం. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా తొందరగా రావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మా దాని మీద గణపతిని పెట్టారా అండి? తల 2 లక్షలు కంకణాలు ఇవ్వండి. తలాలండి దంపతులకి సూర్యబాబు గారి స్వామికి అదే 2 కంకణాలు చెప్పండి. కంకణాలు మొదల అదే దాంట్లో
ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్తమిః ధియోనో ప్రచోదయాత్. అందరూ కూడా మమ అనుకోండి. కింద కూర్చున్న వాళ్ళు, డయాస్ మీద కూర్చున్న వాళ్ళు, ఇళ్లలో ఉండి కూడా రావాలా వద్దా అనుకుంటున్న వాళ్ళు, పోతే ఏమొస్తుందని అనుకున్న వాళ్ళు అందరూ కూడా మమ అనుకోండి. మమ ఉపాత్త దుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వరం దిశ పరమేశ్వర ప్రేత్యర్థం స్వాత్యంజ శుభేశ్వర ముహూర్తయాత్రహీయాం జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యదేశే భగవతాలయే శ్రీ గోపయార్య సమేత తిరుపతాంబాదేవి శనః అస్తవర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠ సంవత్సరాల మధ్య శోభకృతనామ సంవత్సరే ఉత్తరాయణే శశిరత మాఘమాసే శుక్ల కృష్ణపక్షే ప్రతిపత్తదో వాసరస్తు మందవాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభగరణ ఏమున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్య దేవదేవ్యాః శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయక్యాః ఆదిమధ్యాంతరహితాయాః అగళిత దివ్య అవతార స్వరూపిణీం గోపయార్య సమేత శ్రీ తిరుపతాంబ ఏకరాత్ర మహోత్సవేజ్ఞకర్మణి భక్తోత్సవ కళ్యాణమోత్సవేజ్ఞకర్మణి శ్రీమాన్ శ్రీమదః అస్య గోత్రోద్భవస్య. గోత్రం చెప్పండి స్వామి. జల్లేల గోత్రోద్భవస్య నరసింహారావణమధేస్య ధర్మపత్న్యాః స్వాతి నామధేయత్యాః నాగమణి నామధేయతే విష్ణుతేజ నామధేయస్య వైష్ణవీ నామధేయతే వెంకటగోపీ కృష్ణ నామధేయస్య నరసింహ నామధేయస్య జానకీ నామధేయతే సా కుటుంబానాం. మీరు చెప్తున్న అట్లా ఉంటారు. మీకు రామ చెప్పండి. కొరపాల గోత్రోద్భవస్య నరసయ్య నామధేయస్య బసవమ్మ నామధేయతే సైదయ్య నామధేయస్య వీరకుమారీ నామధేయతి సాయి రాకేష్ నామధేయస్య అలైక్య నామధేయతే రామకృష్ణ నామధేయస్య శ్రీ రేణుకా నామధేయతే వేదశ్రీ నామధేయతే మణికంఠ నామధేయస్య ఏడుకొండలు నామధేయస్య జ్యోతి నామధేయతే ఉదయనాథ్ నామధేయస్య. ఈసారి వచ్చేటప్పుడు కాగితం మీద రాసుకోండి. వంగి వంగి నాకు నడువులు లెక్కలు చెప్తున్నాయి. చెప్పండి. బైరవాల గోత్రోద్భవస్య హరికృష్ణ నామధేయస్య సంధ్యా నామధేయతే చైత్ర నామధేయతే సాయి దుర్గవీక్షిత్ నామధేయస్య పులిగోళ గోత్రోద్భవస్య పిండి సత్యనారాయణ నామధేయస్య సుజాత నామధేయతే వెంకటేశ్ నామధేయస్య రామారావు నామధేయస్య అనంతలక్ష్మీ నామధేయతే అంజయ నామధేయస్య శోభారాణి నామధేయతే సా కుటుంబానాం. పద్మనేల గోత్రోద్భవస్య శ్రీనివాసరావు నామధేయస్య అనసూర్య నామధేయతే అశోక్ నామధేయస్య సౌమ్య నామధేయతే ఆర్వికా నామధేయతే వెంకటేశ్ నామధేయస్య సుప్రియా నామధేయతే. అమ్మాయి అవి అయ్యగారికి వచ్చే బియ్యం అమ్మాయి అట్టప్ప శ్లోకం పోసి అక్షంతలు కలిపినట్టు నాకైతే సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు ఇంటికి తీసుకుపోయి బస్తా బియ్యం తీసుకొచ్చి చెప్పండి. యువనేల గోత్రోద్భవస్య ఎల్లకొండయ్య నామధేయస్య జానకమ్మ నామధేయతే వెంకటేశ్వర నామధేయస్య శోభారాణి నామధేయతే యశ్వంత్ రవికుమార్ నామధేయస్య ప్రియాంక నామధేయతే శశాంకరాజ్ నామధేయస్య మణికుమార్ నామధేయస్య. అమ్మ చెప్పండి. సువర్ణ బ్రహ్మర్షి గోత్రోద్భవస్య వెంకటేశ్వర నామధేయస్య లక్ష్మీ ప్రసన్న నామధేయతే శ్రీనాథ్ నామధేయస్య సా కుటుంబానాం. చెప్పండి అమ్మా. చెప్పండి. పద్మనేల గోత్రోద్భవస్య
నామధేయస్య మంగమ్మ నామధేయతి సైదులు నామధేయస్య లావణ్య నామధేయతి మోక్షశ్రీ నామధేయతి రాగశ్రీ నామధేయతి జ్ఞానశ్రీ నామధేయతి యజమానస్య అందరు కూడా నమస్కారం చేస్తూ చెప్పండి. ఆ కింద ఉన్నవాళ్ళు పైన ఉన్నవాళ్ళు ఇళ్లలో ఉన్నవాళ్ళు కూడా నమస్కారం చేస్తూ చెప్పండి. పశ్చిమగోత్ర ధోస్య పుల్లయ్య నామధేయస్య పొన్నం పుల్లయ్య నామధేయస్య కళావతి నామధేవతి. వీళ్ళ పేర్లు ఇంత స్పెషల్ గా ఎందుకు చెప్పారో తెలుసా? ఇవాళ ఈ కళ్యాణ మహోత్సవం ఇంత అలంకార శోభాయమానంగా ఉన్న విగ్రహాలు నయనానందకరంగా మన రెండు కళ్ళు కూడా చూడటానికి సరిపోవేమో, ఇంకో రెండు కళ్ళు ఇస్తే బాగుండు అని మనకనిపించే విధంగా అమ్మవారి విగ్రహాలు ఇచ్చిన దాత పేరే ఇప్పుడు నేను చెప్పిన లాస్ట్ పేరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. పొన్నం పుల్లయ్య గారు విగ్రహాలు ఇచ్చిన దాత అండి. ఆయన గారు కిరీటాలు ఇచ్చిన దాత అండి. దగదగామానంగా బంగారానికి ఏమాత్రం కూడా తగ్గకుండా ఒక వన్నె ఎక్కువగానే ఉండేటట్టు కష్టపడి దగ్గరుండి తయారు చేయించిన వారు కిరీటాలు జల్లెల గోత్రం ఏనుగంటి లక్ష్మీనారాయణ లక్ష్మీ ప్రసన్న గారుల దంపతులు స్వామివారికి అమ్మవారికి పరమ భక్తితోటి కిరీటాలు సమర్పించారు. విగ్రహాలు సమర్పించడం ఒక గొప్ప అయితే, కిరీటం పెట్టడం అంటే ఏంటో తెలుసా? రాజ్యాధికారాన్ని పెట్టడం. ఈ యొక్క జగత్తుని పరిపాలించే అధికారాన్ని రాముడికి విశ్వామిత్రుడు నెత్తి మీద పెట్టాడు తెలుసా? వశిష్ఠుడు పెట్టాడు రాముడికి. ఎందుకని? కిరీటం ఉన్నప్పుడు మాత్రమే రాజు అవుతాడు. అవునా? ఒక పోలీసు వారి కనుక డ్రెస్ వేసుకున్నప్పుడు ఎలా అవుతారో అట్లనే వీళ్ళు రాముడైనా పరిపాలన చేసేవాళ్ళు ఎవరైనా రాజదండం ఉండాలి, కిరీటం ఉండాలి. అర్థమైందా? ఆ కిరీటాన్ని సమర్పించి వారి యొక్క భక్తిని చాటుకున్నారు. వారిని వారి కుటుంబాన్ని చల్లగా అమ్మవారి కాపాడాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. వెనకాల ఈ సంవత్సరం బ్రహ్మాండంగా మకరతో ఎక్కడా కూడా మకర తోరణం లేకుండా దేవుడు ఉండడండి. మీరు తిరుపతి కూడా పోండి, వెనకాల మకర తోరణం ఉంటుంది. ఎందుకంటే మకర తోరణం దేవుడికి జీవం లాంటిది. మకర తోరణం లేకుండా విగ్రహాలు చూడండి, మకర తోరణం పెట్టిన తర్వాత విగ్రహాలు చూడండి, మీకు ఎంత తేడా కనపడుతుంది. అటువంటి శోభాయమానం కలగటానికి మకర తోరణం చేయించి కారకులైన వారు ఇంటి పేరు సువర్ణ బ్రహ్మర్షి గోత్రికులు వెంకటేశ్వరులు లక్ష్మీ ప్రసన్న గారుల దంపతులు పరమ భక్తితోటి అమ్మవారికి మకర తోరణం సమర్పించారు. అట్లనే ఇంకా చిన్నమ్మవారిని కూడా మకర తోరణం కావాల్సి ఉంది, బోసిగా ఉన్నారు. ఇంకా ఎవరైనా దాతలు కార్పొరేటర్ గారు మైడారపు వెంకటేశ్వరులు గారు పెద్దమ్మవారు లోపట పెద్ద విగ్రహాలకి ఈ సంవత్సరం వారు వెండితో చేయిస్తారని ఆశిద్దాం. ఎందుకంటే పంచలోహాలతో చేయించడం ఒక ఎత్తు అయితే ఏముందండి, ఎకరం 5 కోట్లు 3 కోట్లు అయితే ఇట్లాంటి పెద్ద లెక్క మైదానపురికి. కాబట్టి వచ్చే సంవత్సరం ఇంకా వెండి మకర తోరణం చేయించే అదృష్టాన్ని, ఆ యొక్క శక్తిని వారికి అమ్మవారు ప్రసాదించాలని చెప్పి వారిని కోరుచూ ఉన్నాం. అంటే మరి బంగారు పంచాయిస్తారని వద్దాం అనుకోండి, వెండి అని చెప్పి అంటే చెప్పండి. బంగారపు పుస్తలు వివాహానికి కావాల్సిన, మీరు చూడండి తిరుపతి విగ్రహం అయినా సరే అభిషేకం చేసేటప్పుడు మూర్తిగానే కనపడతాడు మనకి. కానీ అభిషేకం అయిపోయి మంచిగా గుడ్డతోటి తుడిచి అలంకారం చేసేటప్పుడు వస్తుందండి, మన కళ్ళు తిప్పుకోలేనంతగా అలంకారమే ప్రధానం. అలంకారం ఎక్కడైతే ఉండదో అక్కడ కన్నుల పండగ ఉండదు. ఆ కన్నుల పండగగా అమ్మవారు ఉండడానికి కారకులైనటువంటి పూజా ద్రవ్యాలు, ఈ కళ్యాణానికి కావాల్సినవి అన్ని కూడా సమస్తం సమర్పించి అమాయకంగా కూర్చొని అక్కడ నాకెళ్ళి అయ్యగారు నా పేరు ఏం చెప్తారా అని చెప్పి చూస్తూ ఉన్నవారి వారి ఇంటి పేరు వారి పేరు బండారు నరసయ్య గారి కుటుంబం మొత్తం కూడా
అమ్మవారికి స్వామివారికి బ్రహ్మాండంగా ఈ యొక్క కళ్యాణానికి కావాల్సిన అన్నింటినీ కూడా పుస్తలతో సహా సమర్పించి వారి యొక్క భక్తిని చాటుకున్నందుకు అమ్మవారిని వారి కుటుంబాన్ని ఆ అమ్మవారు వారి కుటుంబాన్ని చల్లగా కాపాడాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. మేడా నరేందర్ రెడ్డి గారి గురించి నేను చెప్పడం అంటే ఏదో కొండకలు ఇచ్చినేసినట్టు ఉంటుంది. పాపం ఆయన గారు ఎక్కడ ఉంటాడో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఈ కార్యక్రమాలు జరిగిపోతూ ఉంటాయి. ఇది చూడండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి గోపురం ఉన్నట్టుంది ఇక్కడ. ఈ యొక్క ఇంత దేదీప్యమానంగా ఇంత మండపాన్ని బ్రహ్మాండంగా ఒక రూపాయికి దడవకుండా ఎక్కడా కూడా రాజీ పడకుండా తన బిడ్డ పెళ్లికి కూడా ఇంత కళ్యాణ మండపం కట్టడో మనకు తెలియదు, కానీ అమ్మవారి మీద పరమ భక్తితోటి ఇంతటి మండపాన్ని భక్తితోటి వాళ్ళ పిల్లగాళ్ళు మధ్యాహ్నం 4ంటికి వస్తారండి. 4 వరకు ఇక్కడ ఏముండదు, కొత్త స్టేజే కనబడుతుంది మీకు. కానీ ఉదయం నేను వచ్చినప్పుడు ఇక్కడ ఏం లేదు, స్టేజే ఉంది. 4ంటికి వస్తారండి. చాకులు అసలు 5 నిమిషాల్లో చాక్ కన్నా ఒకేపే పదును, కానీ వాళ్ళ పిల్లగారికి 2 ఏపులు పదును ఉంటుంది. 5 నిమిషాల్లో మండపాన్ని రెడీ చేసి వెళ్ళిపోతారు. అట్లనే మేడా నరేందర్ గారి యొక్క కుటుంబాన్ని అమ్మవారు ఇంతకంటే దేదీప్యమానంగా ప్రతి సంవత్సరం ఇంతకంటే మంచిగా స్టేజీ కట్టించే అదృష్టాన్ని ఆ భాగ్యాన్ని వాళ్ళకి కలగజేయాలని చెప్పి అమ్మవారు వారి కుటుంబాన్ని చల్లగా చూడాలని చెప్పి నేను అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. అట్లనే లోపల అమ్మవార్లకి ఇంకా మకర తోరణాలు చేయించాల్సినవి ఉన్నాయి. చిన్న అమ్మవారికి మటుకు వెండి చేయిస్తే మంచిదండి. పంచలోహాల కంటే కూడా వెండివి చేయిస్తే ఇంకా మంచిది, ఉత్తమం. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి, అన్నం పెడితే 1 గంట సేపు మాత్రమే ఆనందపడతాడు. పొలం ఇచ్చారు, వాడు బతుకున్నంత కాలమే దున్నుకొని ఆనందపడతాడు. బంగారం ఇచ్చారు, వాడు పెట్టుకొని ఉన్నంత కాలమే సంతోషిస్తాడు. కానీ భగవంతుడికి ఇచ్చింది కొన్ని వందల సంవత్సరాలైనా. ఇప్పుడు భద్రాచలంలో రామదాస్ గారు రామాలయం కట్టించాడు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలైంది? 350 సంవత్సరాలు. అయినా ఇప్పుడు మీరు భద్రాచలం మామని ఇప్పుడు ఎవరు కట్టించారంటే ఏమంటారు? భక్త రామదాసు గారు కట్టించాడు అంటారు. అవునా కాదా? అది తరిగిపోనిది. అంటే భగవంతుడికి మీరు చేసిన ఏ పనైనా సరే జీవితంలో సరిగిపోకుండా ఉంటుంది. మీ ముని మనవడు వచ్చి కూడా ఇక్కడ మా తాతయ్య గుడి కట్టించిండ్రా, మా తాతయ్య మకర తోరణం ఇచ్చిండు, మా తాతయ్య స్వామివారి కిరీటం చేయించిండని చెప్పుకోగలుగుతాడు. అవునా కాదా? అలా చెప్పుకునేటట్టు మీ కుటుంబాన్ని తరింపజేసేదే భగవంతుడికి ఇవ్వటం. ఓకే. ద్వారా శ్రీ మహాలక్ష్మి ప్రాప్త్యర్థం మమ ఇహ జన్మని పూర్వజన్మని ఉత్తరోత్తర అనేక జన్మాంతరేషు సమస్త పాపక్షయ నివారణ అర్థం మమ గృహే ధనకనక వస్తువాహన పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం అఖండ లక్ష్మీ ప్రసాద సిద్ధ్యర్థం గోపయార్య సమేత తిరుపతాంబ భక్తోత్సవ కళ్యాణ మహోత్సవే యజ్ఞ కర్మణి శ్రీ లక్ష్మీ తిరుపతాంబ సమేత గోపయ్య స్వామి కళ్యాణ మహోత్సవే యజ్ఞ కర్మని ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్తి అని వెళ్తే అట్లా దిగానండి. ఎవరో ఒక అతను వచ్చాడు, అయ్యగారు మీరు దాని మీద కూర్చోండి, నేను మీకు బండిని నడతానని చెప్పి బండి వేసుకొని వచ్చాడు. తన కాల్ని ఈ బండి సైలెన్సర్ మీద పెట్టాడు, ఆ బండిని రన్ చేశాడు. బంకు దాకా తీసుకొచ్చి వదిలిపెట్టాడండి నన్ను. ప్రామిస్గా చెప్తున్నా, ఈ మండపం మీద ఉండి ఈ అబ్బాయిని అడగండి సాక్ష్యం. అంటే చూడండి, నేను ఎక్కడో ఎవరికో ఏదో పుణ్యం చేసిందా కొంచెం, ఆ పుణ్యం నాకు ఇక్కడ అడ్డుకినైనా పరిసమాప్తి అర్థం శ్రీ మహాగణాధిపతి పూజాంతరిషే తదనే కలశారాధనం గరిషే. అందరూ కూడా చెంబుకి గ్లాసుకి బొట్టు పెట్టండి అయ్యా. తదం కలశారాధనం గరిషే. ఏ గ్లాసులో అయితే మీ దగ్గర నీళ్లున్నాయో ఆ గ్లాసులో తమలపాకుతోటి శ్రీ అని రాయండి. ఓం గంగాజలం హే కృష్ణ గోదావరి సరస్వతి భద్రాచ కృష్ణమే జ్ఞాచగౌతమే శ్రీ మహాగణ
महागणाधिपते नमः पादारविन्दयोः दिव्य सुवर्ण मंत्र पुष्पांजलि समर्पयामि కళ్యాణం చూస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు. వారి కుటుంబం చల్లగా ఉండాలి. శతమానం భవతి సుధాయ ఇప్పుడు ఆ యొక్క ప్రవేశయామి ఎవరు కూడా వెళ్ళొద్దండి. వంట వాసనలు ఇక్కడికి గుమగు బ్రహ్మదేవానాం పదవేకవీనాం ఋషిప్రాణాం మహిషో మృగానాం ఉత్తర కలసే ఓం భూ బ్రహ్మాండమావాహయామి మీరు ఏ పనుల్లో అయితే గ్లాసు పెట్టారో అత్యత ప్రియమైన అత్యత Cuando
కాలవాచ్యం వాచీ శిశుమతి సర్వదాన శకన పత్రనామద విశ్వదాన శుభనేత్రమ్యనామద సంస్కృతే నక్షత్రాంతర్వేదావయుధ సూర్యోదయతి నక్షత్రనేతే తత్ర సూర్యోదచ్చే యత్రాన్యం పశ్యేత్ గురువిదయత్కారేశ్వరేణ గురుదే పుణ్యహం భవంతా భ్రవంతా ఓం పుణ్యః స్వతే వాయుముపబ్రవామహే శమోని మీరందరూ కూడా ఇవాళ అమ్మవారి కళ్యాణోత్సవం అయిపోయింది. రేపు ఉదయాన్నే అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరిగింది కాబట్టి అమ్మవారి గ్రామోత్సవం ఉంది. గ్రామోత్సవం అంటే గ్రామంలో జరగడం మీ అందరూ శరీర భాగాన్ని ఏ రోగాన పడకుండా చూసేది సూర్య భగవాన్. అర్థమైందా? ఆరోగ్యం భాస్కరాదిత్యం. భాస్కరుడు అంటే ఎవరు? సూర్యుడు. ఆరోగ్యం భాస్కరాదిత్యం. అందుకనే ఆదివారం వచ్చిందంటే భగవంతుడికి పూజ చేయాలి. ఒక విధంగా చెప్పాలంటే అసలు మన హిందూ పండుగలు వస్తుంటే మూగజవాళ్ళు బాధపడుతున్నాయండి. ఇవాళ ఎన్నికోవాలి ఇచ్చేస్తారు ఇక సినిమాని కాదు చెప్పేది. మహిషాసురుని అమ్మవారు సంహరించింది కాబట్టి అమ్మవారికి పూజ చేయమని. గణపతి పండుగ వచ్చిందంటే వాటిని తినమని కాదు. గణపతి పండుగ వచ్చిందంటే ఇంట్లో చదువుకున్న పిల్లగాళ్ళని గణపతి దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ పుస్తకాలు వాళ్ళ బట్టలు గణపతి దగ్గర పెట్టమని. దీపావళి పండుగ వచ్చిందంటే సత్యభామాదేవి నరకాసురుని సంహరించింది కాబట్టి ఆ దీపావళి పండుగ చేసుకుంటున్నాం. అర్థమైందా? వాళ్ళందరూ రాక్షసులు. మరి వాళ్ళందరూ రాక్షసులు కాబట్టి మరి అమ్మవారు దేవుళ్ళు వాళ్ళు వధించారండి. మాకెవరున్నారు రాక్షసులు అంటే? రాక్షసులు మనీష ఈ పని కూడా మాట్లాడుతున్నా. మనీష డయాస్ మాట్లాడండి. డయాస్ ఎవరెక్కుతుందండి? పీట మీద కూర్చున్న వాళ్ళు మాత్రమే. వాళ్ళ బంధువులు డయాస్ ఎక్కువ. ఇప్పుడే చెప్తున్నా. చివరికి మీరు ఆ మండప పైన మండపం మీద కూర్చోవాల్సి వచ్చినటువంటి భజంతే నిజాన్ని వాయించండి.
అత్యంత అద్భుత సిద్ధిరస్త అధికార యోగ్యత ఫలసిద్ధ్యర్థ పరమ పవిత్ర స్వస్వదత్త యజ్ఞోపవీత ధారణంగా యశే అమ్మవారి తల్లిదండ్రుల దగ్గరపడు దౌర్లభ్యులు గ్రామస్తులు అమ్మవారిని త్వరగా నమస్కరించి రజిత యజ్ఞోపవీతంలో ప్రజలు ఏం చెప్తారు మీ జన్మ ధన్యమైపోయింది. ఎందుకంటే ఆ పాదం ఋషులు యోగులు సిద్ధులు ఎంతో మంది మహానుభావులు ఆ పాదాన్ని ఒక్కసారైనా సరే కళ్ళతో చూడాలని చేతితో ముట్టుకోవాలని పరితెప్పిపోతూ ఉంటారు. అటువంటి జన్మ భక్తులు పేరు చెప్పండి. మురళీకృష్ణ లక్ష్మి భువనేశ్వరి అమ్మవారి చరణాలను నమస్కరించి నూతన పట్టు వస్త్రములు అది చూడండి చిలకపత్రం మీద ఎలా బాగా కింద అసలు నిజంగా అటువంటి అమ్మవారికి అయితే అసలు ఎంత అందంగా ఉంటారు అమ్మవారు. రెండు కళ్ళు సరిపోనంతగా మేడలకు నిజంగా పైన ఎంత వచ్చింది కంటే ఇంకెంత వస్తుందో అమ్మవారికి అర్థమైందా? అక్కడ చెప్పండి. అడప సాయి దంపతులు వైభవీకులు అమ్మ అడప పట్టు తీసుకురావాలని అమ్మవారికి కన్నా అప్పుడే మాత్రం చెప్పాలి. మాత్రం చెప్పాలి. పెట్టండి. పట్టు తీసుకురావాలి అమ్మవారికి పట్టు శక్తి మధురక్షణ వీర్య కార్యయాత్ర సప్తకుల ముతంగ హిరణ్యేశ్వరులు సర్వే మహారాష్ట్ర
అగ్నిశ్వామ అచరాత్ర ఆప్తోయమ శాంతపన వాద్యపేయ పౌండలేక రాజశేయ అశ్వమేధాది శతకృతో సంపూర్ణ సగమత్త షోడశ మహా దానాంతరవర్తి సర్వ దాన అంగభూతం పరమ పవిత్ర కన్యా దాన ఎవరు మీరేనా మర్చిపోయినా గజనీ మీరేగా కాళ్ళు అడిగింది కన్యాదానం ఎవరు చేశారు మీరే కదా మీరు చేశారు మీ అందరికీ తెలుసు తెలియదు వెంకటేశ్వర స్వామి యొక్క వరం వల్లనే అమ్మవారు పుట్టి అందరూ కూడా గోవింద గోవింద అంటుంటారు. చాలా తప్పని గోవింద 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 అర్థమైందా? ఈ ఉండాలి ఈ కాదు గోవింద అర్థమైందా? గోవిందుడు
సుఖేన ప్రీత్యర్థం మాంగళ్య ఏం చేస్తున్నారు? మూడు భర్త తలగారు కూడా తప్పనిసరిగా మంగళసూత్రం ఎప్పుడైతే ఒంటి నుంచి తీస్తారో మళ్ళీ మంగళసూత్రం వేసుకునే అధికారం అవకాశం అసలు ఉండదండి. అమ్మాయి సిగ్గుపడేది కేవలం మంగళసూత్రం పెట్టేటప్పుడు తల కింద పెట్టడానికి అనుగుణంగా ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఓం భగవన్ ఓం మా మేధ్యం ఓం నారాయణ
మన స్వామి వాళ్ళ దగ్గర అది పెట్టండి. ప్రతి మంగళవారం నుంచి నరసింహ స్వామి దేవాలయానికి వచ్చి నేను చేసే కార్యక్రమాలు, జాతర, రామవారి ప్రశ్న కార్యక్రమాలు, పెళ్లిళ్ళు, సత్యనారాయణ ఈ కార్యక్రమాలన్నీ కూడా మంచిగా చేస్తారు. మీ పిల్లల పిల్లవాళ్ళు అనిపించడానికి మీరందరూ కూడా నా అనుభవం ఉపయోగించుకోండి. మీకు కలిసి ప్రతి మంగళవారం కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ దేవాలయానికి వినండి. 98 48 0 చూడండి జై 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 జై
తెప్పించుకోవాలి ఇప్పుడు కాదు దాఖలు చూపించాలి ముందు చేస్తారు తెప్పించుకోవాలా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నామో మీకు తెలుసు నువ్వు చూసుకోవాలి కళ్యాణ మండపం అంటే నీకు తెలియాలి నువ్వు రప్పించుకోవాలి కాబట్టి ఇన్ని రోజులు
కార్పొరేషన్ పరిధిలోని దంసలాపురం 16 కార్పొరేషన్ పరిధిలో గల దంసలాపురం గుట్ట మీద 12 సంవత్సరాల క్రితం దివంగతులు అచ్చయ్య స్వామి గారు ఈ యొక్క గుట్టని అసలు ముళ్ళు, కంప, చెట్లు, పాములు, తేళ్లు, జర్లు ఇవన్నీ ఉన్న ఈ గుట్టను తీసుకొని వారు కావాలని కొన్నాళ్ల పాటు అమ్మవారి యొక్క దీక్ష తీసుకొని అక్కడికి మనం పెనగంచిప్రోలు పోవడం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడికే ఎందుకు భక్తులు రాకూడదు, ఇక్కడికి కూడా భక్తులు రావాలి అనే ఒక ఉత్సాహంతో ఈ అమ్మవారి యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. వారు ఎప్పుడైతే మంచి ముహూర్తంలో ఈ యొక్క దేవాలయానికి ఫౌండేషన్ స్టోన్ వేశారో అప్పటి నుంచి కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పటికి 12 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా మొదటి సంవత్సరం మేము ఒక 100 మందితోటి మాత్రమే ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని పైన ప్రారంభం చేశాం. అప్పుడు కూడా ఇవన్నీ ఏం లేవు, బండలు రాళ్లే ఉన్నాయి. ఆ తర్వాత సంవత్సరం కూడా అమ్మవారు దినదినాభివృద్ధి చెందుతూ ఇది 12వ సంవత్సరం. మరి దాదాపుగా 5వ సంవత్సరం నుంచి అంటే వార్షికోత్సవం 5వ సంవత్సరం నుంచి అమ్మవారు ఒక్కొక్కటిగా ముందుగా ఈ బండలు, తర్వాత ఈ స్టైల్ రైలింగు, తర్వాత ముందు పక్క రేకులు, ఆ తర్వాత ముందు పక్క మెట్లు, తర్వాత ఈ యొక్క దేవాలయ అర్చకుడికి మరి ఒక గృహం, వీటన్నిటిని కూడా నిర్మాణం అనేది ఈ కార్యక్రమంలో ఒక భాగమే. ఈ కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా దాదాపు 10 నుంచి 12,000 మందితోటి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత అమ్మవారి యొక్క ప్రసాదంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని దివంగతులైన అచ్చయ్య స్వామి వారు పోతూ మరి ఈ యొక్క బాధ్యతని తన కుమారుడైన మరి నరసింహరావు స్వామికి, తన భార్యకి, వాళ్ళకి ఈ కార్యక్రమాన్ని ఒప్పజెప్పి వెళ్ళారు. ఒప్పజెప్పి వెళ్ళడంతో ఏది కూడా వాళ్ళు అప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే జరిగిందో అంతకంటే కూడా రెట్టించిన ఉత్సాహంతో, రెట్టింపుతోటి ఈ కార్యక్రమాలని ప్రతి సంవత్సరం కూడా జరుపుతూ ఉన్నారు. అయితే తనకి తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క అమ్మవారి యొక్క మహత్తుని వివరించి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఒటుడైంతై అన్నట్టు ఈ యొక్క దేవాలయం చిన్న ముళ్ళ పొదల్లో ఉన్న యొక్క దేవాలయాన్ని ఇవాళ చెప్పులు లేకుండా మీరు పైకొచ్చి అమ్మవారికి దర్శనం చేసుకునే భాగ్యాన్ని కనతల వారి కుటుంబం అంటే అచ్చయ్య స్వామి ఫస్ట్, తర్వాత వారి భార్య, తర్వాత వారి కుమారుడు మరి నరసింహరావు స్వామి ఇవన్నీ కూడా కల్పించాడు. ఎందుకంటే ఇక్కడ నిజంగా అమ్మవారు ఉంది. అచ్చయ్య స్వామి వాళ్ళ బతికుంటే నిజంగా తండ్రి కొడుకులు కలిసి ఇది తెలంగాణ పెనగంచిప్రోలుగా దేవాలయాన్ని తీర్చిదిద్దాలని వారి కోరిక తీరాలని ఇంకా 4-5 సంవత్సరాల్లోనే మన పెనగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి దగ్గరికి ఎంతమంది అయితే భక్తులు వస్తున్నారో ఇరుముళ్ళు కట్టుకొని అంతమంది భక్తులు మరి శుక్రవారం కూడా అమ్మవారికి బోనాలు చెల్లించటం, అమ్మవారి దగ్గరికి రావటం, అమ్మవారి పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకునే అవకాశాన్ని వాళ్ళు కల్పించబోతూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దేవాలయ మరి డెవలప్మెంట్ కోసం ఇక్కడ కార్పొరేటర్ కానివ్వండి, మిగతా చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు నాకు అంత దాతలు అంత కరెక్ట్ గా బండారు నరసయ్య గారు, తర్వాత బ్రహ్మారెడ్డి గారు, పొన్నం పుల్లయ్య గారు, తర్వాత వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దేవాలయానికి నిర్మాణానికి దేవాలయ డెవలప్మెంట్ కోసం సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకి పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క అవకాశం, ఈ కళ్యాణం చేయించుకునే అవకాశం 1 సంవత్సరం మినహా మిగతా 11 సంవత్సరాలు కూడా నిరాటంకంగా నిర్విఘ్నంగా నేను వచ్చి నేను కోదాడ నుంచి వచ్చి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఇంత వైభవంగా మరి కార్యక్రమం చేస్తున్నాడు. కాబట్టి నేను కూడా కోదాట్లో కొన్ని పెద్ద కార్యక్రమాలు కూడా మానుకొని పౌర్ణమైన తెల్లవారి, ఎందుకంటే పౌర్ణమి రోజున మనం తిరుపతమ్మ పెనగంచిప్రోలులో జరుగుతుంది కాబట్టి జనం ఫ్లోటింగ్ మొత్తం కూడా అక్కడే కేంద్రీకృతమై ఉంటుంది. కాబట్టి పౌర్ణమి వెళ్ళిన తెల్లవారి కనుక ఇక్కడ కళ్యాణం పెట్టుకుంటే అక్కడి నుంచి వచ్చిన భక్తులు ఇక్కడికి కూడా వస్తారనే ఉద్దేశంతో పౌర్ణమైన తెల్లవార ఈ తెలంగాణ పెనగంచిప్రోలులో తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో పౌర్ణమైన తెల్లవారి పెట్టడం జరుగుతూ ఉంది. ఇంత వైభవంగా కళ్యాణం జరగడానికి సహకరించిన ప్రతి దాతలకు కూడా పేరున
మేము కనతల వారి కుటుంబం తరఫున పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. అట్లనే ఈ దేవాలయ ఇంత అభివృద్ధికి కారకుడైన కనతల నరసింహారావుని ఒక్కసారి వారి యొక్క దివ్య సందేశాన్ని కూడా ఒక్క నిమిషం వినిపించవలసిందిగా కోరుచు ఉన్నాం. మా నాన్నగారు 30 సంవత్సరాలుగా అమ్మవారి భక్తుడు. అమ్మవారి దీక్షా మాలాధార ధరించి అమ్మవారి దీక్షను నియమనిష్టలతో చేస్తూ ఎంతో అపారమైనటువంటి భక్తితో ఆ అమ్మవారి దీక్షా మాలాధారణ గురుస్వామిగా ఉండేవారు. ఆ మాలాధారణ సమయంలో దేవాలయానికి పెనగంచిప్రోలు దేవస్థాన ప్రధాన అర్చకులు రామదాస్ స్వామి గారు అంటే మా నాన్నగారికి కూడా ఎంతో భక్తి, గురుభక్తి. ఆ గురువు గారు చెప్పినటువంటి ఆజ్ఞానుసారం ఖమ్మం జిల్లాలో కూడా అమ్మవారి దేవాలయం ఉంటే బాగుంటుంది, వచ్చే స్వామి మీరు గుడి కట్టించాలి అని చెప్పేసి చెప్పిన వెంటనే దేవస్థాన నిర్మాణం కోసం మా నాన్నగారు మామూలు కూలి పని చేసుకునే వ్యక్తి అయినా సరే ఒక సైకిల్ తొక్కుకుంటా తనకు తెలిసినటువంటి మిత్రుల దగ్గరికి, తర్వాత పెద్దల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి దేవాలయ నిర్మాణానికి సహకరించమని కోరారు. ఆ క్రమంలో 20 సంవత్సరాల క్రితం ఇక్కడ కొత్త కాలనీ ఏర్పడింది. ఈ కాలనీ ఏర్పడ్డప్పుడు ఇది ఒక గవర్నమెంట్ ప్లేస్ గా ఉన్నటువంటి గుట్ట. ఈ గుట్టని అప్పుడున్నటువంటి పెద్దలు, ఈ గ్రామ పెద్ద, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు బ్రహ్మారెడ్డి గారు, తర్వాత మిగతా పెద్దలందరూ కూడా అది ఆ దేవస్థానానికి బాగుంటుంది అచ్చయ్య స్వామి, మీరు అక్కడ దేవాలయం నిర్మించుకోవచ్చు అని చెప్పారు. ఆ చెప్పిన క్రమంలో నాన్నగారు అప్పటి నుంచి సైకిల్ మీద తిరుగుతా నాన్న చాలా కష్టపడ్డాడు. మాట్లాడతాను. ఒక 20 సంవత్సరాల క్రితం నుంచి అచ్చయ్య స్వామి అని చెప్పేసి మనకి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక గుట్ట, అసలుకి ఈ ఏరియా రావడానికి కూడా భయపడే రోజుల్లో ఈ గవర్నమెంట్ గుట్టని ఒక అమ్మవారి, ఈ ఊరికి ఒక అమ్మవారి కావాలి అనే ఉద్దేశంతో అయ్యగారు అప్పుడున్న అచ్చయ్య స్వామి వారు ఒక చిన్న గుడిసె వేసి ఆ గుడిసెలోనే అమ్మవారిని పూజించేవారు. అలా పూజిస్తూ అంత డెవలప్ చేశారు. మ్యాక్సిమం ఆయన ఉన్నప్పుడే చాలా డెవలప్ అయింది. ఆ తర్వాత కంటాల నరసింహారావు స్వామి దాన్ని ఆయన చేతుల్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అతను కూడా డెవలప్ చేయడం జరిగింది. మునుముందు కూడా దగ్గర 12 సంవత్సరాలు అవుతుంది. స్వామివారు ఒక ఫస్ట్ సంవత్సరం చేసిన అచ్చయ్య స్వామి వారు ఫస్ట్ సంవత్సరం చేసిన వేడుకల తర్వాత అతను స్వర్గస్థులైనారు. తర్వాత మిగతా 11 సంవత్సరాలు వాళ్ళ కుమారులైన నరసింహారావు స్వామి ఆయన తీసుకొని వాళ్ళ నాన్నగారి మాట మీద కట్టుబడి ఉండి చాలా కష్టపడ్డారు. మా ఊరి ప్రజలందరం మేము చూస్తూనే ఉన్నాం. ఆయన ఆ మంచితనంతో, ఆ కష్టంతోనే మేము కూడా మా ఊరికి సంబంధించిన గ్రామ పెద్దలు కానీ మేము కానీ నరసింహారావు స్వామికి మేము ఎప్పుడు సహకారాలు అందిస్తూనే ఉన్నాము. వారితో పాటు ఆ స్వామి కూడా వాళ్ళ నాన్నగారు ఎలాగైతే కష్టపడి గుడిని డెవలప్మెంట్ ఎలాగైతే చేశారో అంతకంటే ఎక్కువగా వాళ్ళ నాన్నగారి ఆదర్శాన్ని తీసుకొని అంతకంటే ఎక్కువగా కష్టపడి ఇప్పుడు చూస్తున్నాం. అప్పటికి ఇప్పుడు కాదు, ఇప్పుడున్న ఈ గుడిని చూస్తున్నాం మనం ఎంత డెవలప్ అయింది, ఎలా ఉంది ఆ బండలు కానీ ఇది కానీ. మాకు నిజంగా మా ఊరికి నిజంగా అమ్మవారిని నిజంగా తీసుకొచ్చి కంతాల అచ్చయ్య స్వామి వారికి నిజంగా ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలుసుకుంటాను. ఎందుకంటే మా ఊరికి తిరుపతమ్మ తల్లిని మా ఊరికి తీసుకొచ్చి ఇక్కడ నిలిపినందుకు ముందుగా ఆ స్వామికి నిజంగా మేము మా ఊరు ప్రజలు, మా గ్రామ ప్రజలందరూ కూడా మేము ఆయనకి రుణపడి ఉన్నాం అచ్చయ్య స్వామి వారికి. అలాగే నరసింహారావు స్వామి వారు కూడా డెవలప్ చేసుకుంటూ మాకు సహకారాలు అందిస్తున్నారు, మేము కూడా అతనికి సహకారాలు అందిస్తున్నాం. మునుముందు కూడా ఇప్పటి వరకు చేసిన 12 వార్షికోత్సవాలు కూడా ఘనంగా చేసినాం. ప్రతి ఏటా పెంచుకుంటూ ఈరోజు చాలా గొప్పగా చేస్తున్నాం. మేము ఏటా కూడా పెరుగుతున్నారు జనాలు. ఈసారి ఎప్పుడు గొప్పగా నెక్స్ట్ సంవత్సరం తర్వాత కూడా ఇప్పటి నుంచి కూడా మళ్ళీ మునుముందు సంవత్సరాలకు కూడా మేము ఇంకా గొప్పగా చేసుకుంటామని చెప్పేసి మేము అలాగే మా గ్రామ ప్రజలందరూ కూడా నరసింహారావు స్వామికి ఎప్పుడు మేము సహకరిస్తూనే ఉన్నాం. గ్రామ ప్రజలతో కూడా ఆయన కూడా మంచిగానే ఉంటాడు. కాబట్టి మేము మునుముందు కూడా మా లక్ష్మీ తిరుపతమ్మ స్వామి, మా ఇలవేల్పు, మా ఊరి, మా గ్రామ దేవత అని చెప్పేసి మేము ఇంకా డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా మునుముందుగా ఇంకా చేసుకుంటాం. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని తిరుపతమ్మ తల్లి వారిని నమస్కరించుకుంటున్నాను. ఓంకార శక్తి సంయుక్తాం సచ్చిదానంద స్వరూపిణీం పెదగంచి పురదయా పూర్ణాం తిరుపతాంబా నమామ్యహం. భక్తులందరికీ నమస్కారం. నా పేరు మర్రేపోయిన సూరిబాబు, శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయ అర్చకుడిని మరియు దీక్ష ప్రధాన గురుస్వామిని పెనుగంచిప్రోలు తిరుపతి అమ్మవారి దేవస్థానం. ఈ యొక్క దంసలాపురం గ్రామంలో ఈరోజు కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది.
పెనుగంచిప్రోలులో మాఘశుద్ధ పౌర్ణమి రోజు జరుగుతుంది. తెల్లారే ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. పెనుగంచిప్రోలులో ఏ విధంగా కళ్యాణం జరుగుతుందో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అలాగే జరుగుతుంది. కళ్యాణం చాలా బాగా జరుగుతుంది. అమ్మా శరణం, తిరుపతి అమ్మా శరణం. ఈరోజు దంసలాపురం 16వ డివిజన్ దంసలాపురం కొత్త కాలనీ మున్నేరు సమీపన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య సమేత గోపయ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ 12వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు డివిజనే కాకుండా ఇతర గ్రామాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వేలాది మంది తరలి వచ్చి ఈ స్వామివారి కళ్యాణాన్ని, అమ్మవారి కళ్యాణాన్ని శ్రద్ధగా విని భోజన కార్యక్రమం అనంతరం భారీ ఎత్తున ప్రజలు పాల్గొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సంవత్సరం చూసుకుంటే బాగా అమ్మవారికి కళ్యాణం భక్తులు అధికంగా వస్తున్నారు. గత 4-5 సంవత్సరాలు చూసినప్పుడు క్రమేపీ పెరుగుకుంటూ ఈరోజు ఈ 12వ వార్షికోత్సవం సందర్భంగా అసలు జనం బాగా పెద్ద ఎత్తున జనం ఇక్కడికి రావడం జరిగింది. మహా అన్నదాన కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. ఇట్లాంటి సందర్భంలో ఇక్కడ ఈ దంసలాపురం చూస్తుంటే సాక్షాత్ పెనగంచిపోలు ఆ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి వారే మాకు అనిపించినట్టు అనిపిస్తుంది. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో పెనగంచిపోలు తర్వాత ఖమ్మం జిల్లాలో మన దంసలాపురం లక్ష్మీ తిరుపతమ్మ తిరుపతమ్మ తల్లి ఆలయ ప్రసిద్ధి చెంది మాకు అనిపిస్తున్నది. తెలంగాణ పెనగంచిపోలులా కనపడుతున్నది. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే ఈ రోజు ఒక వారం రోజులు చూస్తుంటే ఇక్కడ నుంచి భక్తులు అధిక సంఖ్యలో బాగా ప్రతి రోజు వచ్చి దర్శనాలు చేసుకొని దంసలాపురం అంటే దేవాలయాలుగా ప్రసిద్ధి చెంది ఈ అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి ముందు కూడా ఇంకా 4-5 దేవాలయాలు వెలిసినాయి. ఈ అమ్మవారికి అందరూ ఎప్పుడు కృపకు పాత్ర కావాలని మేము కూడా ఈరోజు మా అన్నదాన కార్యక్రమంలో మా వంతు మేము కూడా సహాయ సహకారాలు అందించినాం. అమ్మవారి కృపకి ఎప్పుడు కూడా మేము పాత్రలు అవుతాం. అమ్మవారు కూడా మమ్మల్ని అందరినీ మా కుటుంబాన్ని చల్లగా దీవించిద్దని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ పెనగంచిప్రోలుగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉన్న 16వ డివిజన్ దంసలాపురంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయం గత 12 సంవత్సరాలుగా దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం కూడా మాఘశుద్ధ పౌర్ణమి తెల్లారే రోజున ఇక్కడ కళ్యాణం జరపబడుతుంది. మూలస్థానం పెనగంచిప్రోలులో మాఘ పౌర్ణమి రోజు, ఆ మరుసటి రోజు మన దగ్గర కళ్యాణం జరపబడతా ఉంది. పెనగంచిప్రోలు అయ్యగారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అక్కడ అమ్మవారికి కళ్యాణం చేసిన అయ్యగారులు ఇక్కడికి వచ్చి ఆ మరుసటి రోజు కళ్యాణం చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కళ్యాణం ఇంత పెద్ద మొత్తంలో సుమారు 10,000 మంది భక్తులు ఇక్కడికి హాజరవుతూ ఉంటారు. అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవం మరియు అన్నదాన కార్యక్రమం చాలా ఖర్చుతో కూడుకున్నది. అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు, భక్తులు అందరూ దాతలు ఎంతో నిండు మనసుతోటి వారి యొక్క సహాయ సహకారాలు అందించడం వల్ల ఈ రోజున ఈ యొక్క అమ్మవారి కళ్యాణాన్ని ఇంత గొప్పగా కన్నుల పండుగగా చేస్తున్నాం. అలానే అన్నదాన కార్యక్రమంలో చుట్టుపక్కల ఒక 30 గ్రామాల ప్రజలు అటు చింతకాని మండలం, ఇటు మధిర మండలం, తర్వాత ఖమ్మం లోకల్, రూరల్, అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి అమ్మవారి భక్తులందరూ కూడా ఈ యొక్క కళ్యాణం వీక్షించడానికి ఇక్కడికి వస్తారు. ఆ వచ్చినటువంటి భక్తులకి అన్నదానం ఏర్పాటు చేయటం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తూ ఉంది. ఆ ఆనవాయితీలో భాగంగా మా గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అందరూ కూడా అన్నదాన కార్యక్రమానికి మరియు పూజా సామాగ్రి కార్యక్రమానికి అన్నిటి కూడా వారి యొక్క శక్తి వంచన లేకుండా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క దాతకి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ అమ్మవారి దేవస్థానం ఇంకా అభివృద్ధి చెందుతుంది. కోరిన వారి కొంగు బంగారమై ఎంతో మందికి ఎన్నో మహిమలు చూపిస్తున్నటువంటి దేవస్థానం. ఇక్కడ అమ్మవారి దగ్గర కోరికలు కోరుకొని వెళ్ళిన వాళ్ళకి ఎంతో మంది పిల్లలకి ఉద్యోగాలు వచ్చినాయి. ఎంతో మంది ఎన్నో సంవత్సరాలుగా పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళైనాయి. ఎంతో వ్యాధిగ్రస్తులుగా ఉన్నటువంటి వాళ్ళకి వారి యొక్క ఆరోగ్యం నయమయ్యి చాలా సంతోషంగా ఉన్నారు. అట్లా ఎన్నో అమ్మవారు మహిమలు అనేది ఇక్కడ చూపించడం జరిగింది. అంత మహిమగల తల్లి మన దంసలాపురంలో కొలువై ఉంది కాబట్టి ఈ ఖమ్మం జిల్లాలో ప్రముఖమైన దేవస్థానంగా రాబోయే రోజుల్లో ఆ అమ్మవారు ఇంకా మన ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కాదు, తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆమె యొక్క కరుణా కటాక్షాలు చూపాలని కోరుకుంటూ మా నాన్నగారు అచ్చయ్య స్వామి గారు ఎంతో కష్టపడి కట్టించినటువంటి ఈ దేవాలయాన్ని ముందుకు నడిపించడానికి నాకు సహాయ సహకారాలను అందిస్తున్నటువంటి దాతలందరికీ కూడా ధన్యవాదాలు.